శ్రీరామ్ జై 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 శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వెడల్పుండండి కొద్దిగా దూరం ఉంటే ఎక్కువ మంది వస్తారు పవన సుత హనుమానికి రామన్ శరణి గారి నాయకత్వం శరణి గారి నాయకత్వం మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాయకత్వం జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నోళ్ళు మిత్రులు ఏం రాసింది లేదా వేరేలాగా రాసింది. చిట్ట చివరి మీటింగ్స్లో కూడా ప్రతి అసెంబ్లీలో భారీ బహిరంగ సభలు అదేవిధంగా కార్యన్ మీటింగ్స్ అన్నింటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని మొత్తంగా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి అధిక స్థాయిలో ప్రజలు ఆశీర్వదించుకునే కోసము మండలాల నుంచి అసెంబ్లీ కేంద్రం ద్వారా ప్రయాణం చేసిన కోసం రూపొందించిన రూట్ మ్యాప్ను మీ అందరికీ కూడా అందిస్తాము. మరి మీరందరూ కూడా ఆస్వాదించి ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు ప్రేమేందర్ రెడ్డి గారిని గౌరవనీయులు అందరూ పెద్దలకు నమస్తే. విజయాన్ని కాంక్షిస్తూ విజయ సంకల్ప యాత్రను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 5 చోట్ల నుంచి ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే 4 యాత్రలు ప్రారంభమై గత 4 రోజుల నుంచి ఆ యాత్రలు విస్తృతంగా పర్యటిస్తున్నాయి. 5వ యాత్ర రేపు ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారి యొక్క చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నది. ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం ఏమిటంటే దేశంలోని యొక్క పరిస్థితులు ఏమిటి, మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశారు, ప్రజల యొక్క జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం ఏ విధంగా చేశారు, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు, ఇటువంటి యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలు పదయాత్రలు మొదలుపెట్టింది. దాంట్లో భాగంగానే ఖమ్మం పార్లమెంటు, మహబూబాబాద్ పార్లమెంటు, అదేవిధంగా వరంగల్ పార్లమెంటు, ఈ 3 పార్లమెంటుకు ఒక క్లస్టర్గా నిర్ణయం తీసుకొని భద్రాద్రి టు భద్రకాళి అనే యాత్ర మొదలైంది. రేపు దాని ఒక ప్రారంభోత్సవం జరుగుతుంది. రేపు ఉదయం 11:30 గంటలకు ఛత్తీస్గఢ్ సీఎం విజయదేవ్ సాయి అనే ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఛత్తీస్గఢ్ భారతీయ జనతా పార్టీ నాయకుడు రేపు పొద్దున రాబోతున్నాడు. ఉదయం 11:30 గంటలకు భద్రాచలంలోని మార్కెట్ యార్డ్ గ్రౌండ్లో పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. ఒక దైవ దర్శనం చేసుకొని ఒక యాత్రను రేపు పొద్దున ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. ఈ యాత్ర అన్ని నియోజకవర్గాలు కవర్ చేసుకుంటూ దాదాపు 3 పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా మార్చి 6వ తారీఖు కల్లా ఒక భద్రకాళి టెంపుల్కి వెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ యొక్క తన గురించి ఇవాళ ఒక పూజ చేయడం జరిగింది. ఇప్పుడు దీని ఒక సంబంధించిన ఒక బండ్లన్నీ కూడా బయలుదేరిపోయి రేపటితో అంత కార్యక్రమం అవుతుంది. మొత్తం 3 నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించడం కోసం విజయ సంకల్ప యాత్ర, అదే కాకుండా మరొకసారి మోడీ దేశం కోసం మోడీ వెంట అనే స్లోగన్తో ప్రజలందరూ కలవడానికి ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర మొదలైంది. భారత్ మాతాకి జై. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.